చికెన్ కర్రీ తయారు చేసే విధానం. దానికి కావాల్సిన మసాలా: కాజు, ధనియాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాయ, స్టార్ పువ్వు, కాలి ఇలైచి, గ్రీన్ ఇలైచి ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. సన్న మంట మీద పెట్టి వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టినామంటే మాడిపోతే టేస్ట్ బాగుండదు కూర. ఇప్పుడు దోరగా వేగిన తర్వాత కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినాక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీకి కొట్టుకోవాలి. మిక్సీకి కొట్టి పక్కన పెట్టుకొని మనము చికెన్కి కావాల్సిన ఆనియన్, చికెన్కి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్లో 2 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టినామంటే మనం తొందరగా బిన్న సాఫ్ట్ అయ్యి ఆనియన్ బిన్న ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉండకూడదు. ఆనియన్ పచ్చివాసన అంటే కర్రీ కూడా టేస్ట్ బాగుండదు. గ్రీన్ చిల్లీ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్, ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాలు. ఇప్పుడు మనము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం కలబెట్టి మనం మిక్సీ కొట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మాత్రం ఫ్రెష్ మసాలా మిక్సీ కొట్టేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. మసాలా పెట్టుకున్నామంటే మటన్లో కానీ చికెన్లో కానీ ఏ కూరలోకైనా వాడుకోవచ్చు. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు పొడి ఇవి వేసి బాగా మిక్స్ చేయాలి. ముందుగా మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నట్టే చికెన్ తొందరగా కుక్ అవుతుంది. లాస్ట్లో గార్నిష్ కోసం కసూరి మెంతి, గ్యాస్ బంద్ చేసుకొని కసూరి మెంతి వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు వండివ్వాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది.